జపాన్లో ఓ విమానంలో మంటలు చెలరేగాయి. టోక్యోలోని హనెడా ఎయిర్పోర్ట్లో రన్వేపై దిగిన జపాన్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు వ్యాపించాయి. విమానంలో ఉన్న 379 మంది ప్రయాణికులు సిబ్బందిని వెంటనే రెస్క్యూ చేశారు. జపాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ షించిటోస్ ఎయిర్పోర్ట్ నుంచి 400 మందితో బయలుదేరి హనెడాలో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ల్యాండ్ అవుతున్న సమయంలోనే ప్రమాదం జరిగింది. టోక్యో ఎయిర్పోర్ట్లో కోస్ట్ గార్డ్ జెట్ను ఢీకొట్టినట్లు అధికారులు చెబుతున్నారు. మంటల్లో ఫ్లైట్ మొత్తం తగలబడింది. 70కి పైగా ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో హనెడా ఎయిర్పోర్ట్లోని అన్ని రన్వేలను మూసివేశారు. జపాన్లో ఓ విమానంలో మంటలు చెలరేగాయి. టోక్యోలోని హనెడా ఎయిర్పోర్ట్లో రన్వేపై దిగిన జపాన్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు వ్యాపించాయి. విమానంలో ఉన్న 379 మంది ప్రయాణికులు సిబ్బందిని వెంటనే రెస్క్యూ చేశారు. జపాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ షించిటోస్ ఎయిర్పోర్ట్ నుంచి 400 మందితో బయలుదేరి హనెడాలో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ల్యాండ్ అవుతున్న సమయంలోనే ప్రమాదం జరిగింది. టోక్యో ఎయిర్పోర్ట్లో కోస్ట్ గార్డ్ జెట్ను ఢీకొట్టినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే మంటల్లో ఫ్లైట్ మొత్తం తగలబడింది. 70కి పైగా ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో హనెడా ఎయిర్పోర్ట్లోని అన్ని రన్వేలను మూసివేశారు.